రాష్ట్రం సీఎం ఎవరు? ఏక్నాథ్ షిండే. అతను ఒక ఆటో డ్రైవర్ కనుక డ్రైవర్ ఒక సమస్య తెలుసు కనుక అతన్ని అధికారంలోకి వస్తేనే డ్రైవర్లకు తీసి పనిచేస్తుంది. ఫస్ట్ 5,000 ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. చాలా సంతోషం. అతను కూడా మేము డ్రైవర్లమంతా కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో ఉండే క్షేత్రాలలో డ్రైవర్లకి విశ్రాంతి గదులు కేటాయిస్తారు. ఎందుకంటే చాలా దగ్గర డ్రైవర్లు బండిలో పడుకోవడం కారణంగా ప్రమాదాలకి గురవుతున్నారు. ఒకటి, రాత్రంతా నిద్రపోలేని కారణంగా డ్రైవర్లు పగులు బండి తోలుతున్నప్పుడు అలిసిపోయి యాక్సిడెంట్ జరుగుతుంది. అలాగే కారులో అలసిపోయి నిద్రపోవడం కారణంగా అన్ని అద్దాలు ఎక్కించుకొని పడుకోవడం కారణంగా సరైన యాక్సిడెంట్ అందగా ఊపిరి ఆడగా కొన్ని వేల మంది డ్రైవర్లు గుండె కొట్టొచ్చి చనిపోయారు. ఇవన్నీ విషయాలు కూడా గమనించాలి ప్రభుత్వం. డ్రైవర్లకు అందుకే విశ్రాంతి గదులు కేటాయించాలి. ఇటువంటి డిమాండ్లు చాలా ఉన్నాయి. 18 డిమాండ్స్తో మేము ముందు పోతున్నాం. మళ్ళీ ఈరోజు అనంతపురం డిస్ట్రిక్ట్ గుత్తిలో డ్రైవర్ జోడో యాత్రకి వచ్చాం. మన కిషోర్ అన్న గారు, భాష్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ కూడా మాకు చాలా గౌరవంగా స్వాగతం చెప్పారు. మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి డ్రైవర్ అన్న కూడా పాదాభివందనం అన్న. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే మనం కలిసిమెలిసిగా ఉండి రాబోయే రోజుల్లో మన కోసం, మన రంగం కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం కలిసికట్టుగా ఉండి పోరాడదాం. అందరూ పోరాడదామా?